పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెను. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యములో ఈ మాట అంటున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి అంటున్నాడు. నిజమే, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుణ్ణి మనం నమ్మి ఉన్నామండి. అందుకని మీరు ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరం కలిగి ఉండాలి. పరిస్థితులను చూసో మనుషులను చూసో ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా దేవుడు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనే మాట నీ నోటి నుండి ఎప్పుడు రావద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టల్లో కూర్చుకునవు. వాటిని పోషిస్తున్న దేవుడు అని మిమ్మల్ని పోషించనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాటిని పోషిస్తున్న దేవుడే మనల్ని పోషిస్తాడు. అందుకని మీరేం కావాలి అని మీరు అడగకముందే దేవునికి అన్నీ తెలుసండి. మీ జీవితంలో అన్నిటినీ ఇచ్చుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. మరి మన పని ఏంటంటే భూమి మీద దేవుడు అన్నిటిని అనుగ్రహిస్తున్నప్పుడు ఇంక మనకేముంది? కొన్ని సందర్భాల్లో మనం అడుగుతున్నాం, దేవుడు ఇస్తున్నాడు. మరి కొన్ని సందర్భాల్లో మనం అడగకపోయినా దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తాడు. మనం ఆయన పిల్లలు. రొట్టెను అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు, చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు, గుడ్డును అడిగితే తేలినిచ్చే దేవుడు కాదు. మనకేం కావలసిన సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనం నమ్ముదాం, విశ్వసిద్దాం, దేవుడు చేస్తాడనే నమ్మకంతో మనం ఉందాం. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మనం ముఖ్యంగా మనమందరము కూడా అచ్చట నుండి రాబోతున్న ప్రభు కొరకు మనం కనిపెట్టాం. యేసు ప్రభు వారు 40 దినములు సంచరించారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శుక్రవారం సాయంత్రం ఇంచుమించు 5 గంటల వేళ సమాధిలో పెట్టబడ్డారు. ఆదివారం తెల్లవారుజామునే ఆయన తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మొత్తం అందరికీ కనబడి ఆయన నేను బ్రతికున్నానని కనబరుచుకుంటూ వెళ్ళారు. చూడండి, అపోస్తుల కార్యములో ఆ మాట చక్కగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వాక్యములో 2వ వాక్యముల మాట ఉంది. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నిటి గురించి నా మొదటి గ్రంథం రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేక ప్రమాణములను చూపించాడు. అంటే తను పొందిన ప్రతి గాయములను బట్టి, తను పొందిన ప్రతి అవమానమును బట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వారికి చూపిస్తూ, ఇదిగో నేను మరణించాను, నేను తిరిగి లేచాను, నేను మృతుడనైతిని కానీ యుగయుగములకు సజీవుడనై ఉన్నాను అన్నట్లుగా ఆయన తిరిగి లేచి తన్ను తాను ఏం చేస్తాడంటే చాలా మందికి ఆయన కనబరుచుకున్నాడు. అలా ఎన్ని డేస్ తెలుసా? 1 డే కాదు, 2 డేస్ కాదు, 40 డేస్ ఆయన కనబరుచుకున్నాడు. ఆ 40 డేస్ కూడా ఆయన కనబరుచుకొని 40 దినములు కూడా ఆయన కనబరుచుకొని మహిమలోనికి వెళ్ళాడు. వెళ్తూ ఆయన చెప్తున్న మాట, నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచబోతున్నానని చెప్పాడు. ఇప్పుడు ప్రభు మహిమలో నుండి మనకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. అయితే ఇప్పుడు మన పని ఏంటంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, బైబిల్లో 90వ కీర్తనలో దేవుడు చక్కని మాట చెప్పాడు. ఈ మాట 90వ కీర్తన 10వ వాక్యంలో ఈ మాట చెప్తున్నాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. దేవుడు మనిషికిచ్చిన ఆయుష్, మినిమం ఆయుష్ 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు.
ఎవరండి బ్రతుకుతున్నారు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? తల్లిదండ్రులను దేబెట్టవలసిన యవ్వన పిల్లల్ని తల్లిదండ్రులు దేబెడేస్తున్నారు. దినాలు మారిపోయాయి, దినములు చెడ్డవైపోయాయి. అక్రమం విస్తరించడం చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి. చంపుకుంటున్నారు, చంపేస్తున్నారు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు, మాట వినకపోతే చంపేస్తున్నారు. మనుషుల ప్రేమలన్నీ స్వార్థ ప్రేమలు అయిపోయాయండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, మనుషుల ప్రేమలో స్వార్థం ఉన్నా దేవుని ప్రేమలో మాత్రం స్వార్థం లేదు. దేవుని ప్రేమలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వార్థం లేదు. అందుకని మీ అందరికీ ఈవేళ ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, నెమ్మదితో ఉండండి. యవనస్తులారా, మీలో ఎవరైనా ఈ యొక్క వాక్యమును వింటే మీకు కూడా నేను చెప్తున్నాను, మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా, మీరు మీ బ్రతుకులో ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రులకు మీరు దుఃఖాన్ని కలిగించకండి. మీ ఆయుష్ ఎప్పుడు పొడిగించబడుతుంది అని అంటే, తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు మీ ఆయుష్ పొడిగించబడుతుంది. సామెతలు గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఆరిపోతుందని చెప్పాడు. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాలు అనుకుంటా, అక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు 3 వాక్యాల్లో, తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వారికి దేవుడు దీర్ఘాయుష్ను ఇవ్వబోతున్నట్లుగా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 2-3, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ మాట కూడా, దీర్ఘాయుష్ ఉండాలన్నా సరే తల్లిదండ్రులను సన్మానించట్లు వస్తుంది. కారు చీకట్లో దీపం ఆరిపోవాలన్నా సరే తల్లిదండ్రులను దూషించుతూ వస్తుంది. సో ఆ తల్లిదండ్రులని ప్రేమించుకుంటా, ఆ తల్లిదండ్రులను అభిమానించుకుంటా నీ ఇష్టానుసారంగా బ్రతికితే నీ లైఫ్ వేస్ట్. అందుకని ఈవేళ ప్రభు సన్నిధిలో మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిచ్చిన ఆయుష్ 70 లేక 80. ఈ 80-70 సంవత్సరాల్లో భక్తితో బ్రతుకుదాం. ఈ 70-80 సంవత్సరాల్లో విశ్వాసంతో బ్రతుకుదాం. ఈ 70-80 సంవత్సరాల్లో దేవుని మీద నమ్మకంతో బ్రతుకుదాం. ఈ 70-80 సంవత్సరాల బ్రతుకులో దేవుని మీద ఆలోచనలతో, ఆశలతో బ్రతుకుతాం. భూమి మీద మనం ఏమీ మోసుకుపోమండి. భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. తిమోతికి రాసిన పత్రికలో ఆ మాట దేవుడు చెప్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆ మాట దేవుడు క్లియర్గా చెప్తున్నారు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమే తృప్తి అంతే. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదండి, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అందుకని మీ అందరికీ ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, ఏమి తేలేని మనం, ఏం తీసుకోలేని మనం బ్రతుకుతున్నది ఎందుకు కూడా అర్థం కాదు. అరసకం గజం జాగా కోసం కొట్టేసుకుంటున్నారు ఈ ప్రజలు. ఏమండి, ఆస్తుల కోసం బంధాలు తెంచేసుకుంటున్నారు, డబ్బు కోసం మనుషుల్ని వదిలేస్తున్నారు. దౌర్భాగ్యం అయిపోయే రోజులు. కానీ ఈవేళ ప్రభు సన్నిధిలో మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో బ్రతకండి. మీరేం చేయాలో తెలుసా? భూమి మీద మరి ఏం చేయొద్దు, భక్తి చేయండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి, పరిశుద్ధతను కాపాడుకోండి, వైరాగ్యముతో బ్రతకండి, సమర్పణ కలిగి బ్రతకండి, నిందారహితులుగా బ్రతకండి, అవమానమునకు అప్పగించుకోకండి. మీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకోండి. మీరు బ్రతకండి. అలా ప్రభు వస్తున్నారు. ఇలా బ్రతికి రాబోతున్న ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. అందుకనే ప్రకటన గ్రంథం ముగింపు ఆ మాటలతోనే ముగించాడు. ఏమని ముగించారో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వాక్యంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆ మాటనే మనం పట్టుకోవాలి. అంటే ప్రభు వస్తున్నారు, ఆయన మేఘాల మీద అతి త్వరలో రాబోతున్నాడు. సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన త్వరగా తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. నీ సమర్పణ జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త. నమ్మకంగా మందిరానికి వెళ్ళు, నమ్మకంగా దేవునిలో ఉండు, దేవుని కోసం నమ్మకంగా బ్రతుకు, కుడి ఎడమలకు తప్పిపోకు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు.
ఆయన అన్నాడు చెయ్యి విడిచిపెట్టాడు. మర్చిపోవుటకు ఆయన మానవుడు కాదు, చెయ్యి విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి ప్రభు వస్తున్నారని ఎదురు చూస్తూ ఆయన 40 దినాలు కూడా ప్రమాణమును చూపించుకుంటూ తిరుగుతూ పరలోకమునకు ఆయన వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, నేనే మార్గమును. అందుకనే మీ కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడండి. ప్రభు వస్తున్నారు కాబట్టి కుడి ఎడమలకు తప్పిపోకుండా మీ జీవితాలు ప్రభుకి అప్పగించుకోండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభువును విడిచిపెట్టే సమయాలు వస్తాయి, ప్రభువును విడిచిపెట్టే రోజులు వస్తాయి, ప్రభువును విడిచిపెట్టే దినాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు నా జీవితంలో ఏం చేయలేదేటండి, దేవుడు నా బ్రతుకులో ఏ కార్యం జరిగించలేదు, దేవుడు నా బ్రతుకులో ఏ అద్భుతం చేయలేదని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. ఆ దినం కూడా వస్తుంది. కానీ ఏం ఉన్నా లేకున్నా, ఏం జరిగినా జరగకపోయినా మనం ప్రభు వారమై ఉన్నాం. తిననను దేవునికే మహిమ, తినకపోయినను దేవునికే మహిమ. వస్త్రం ఉన్నను దేవునికే మహిమ, వస్త్రం లేకున్నాను దేవునికే మహిమ. కాబట్టి ఈ వాగ్దానం, ఈ ఒక్క మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా సరే ఈవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, తప్పనిసరిగా యేసయ్య మీతో ఉన్నారు. తప్పనిసరిగా ఆయన కార్యాలు మీరు చూడబోతున్నారు. అయితే మీరు ముందు ప్రభు వస్తున్నారని కనిపెట్టండి, ఖచ్చితంగా మీకు సహాయం దొరుకుతుంది. కాబట్టి ఇదిగో ఆయన త్వరగా వచ్చున్నారన్న వాగ్దానం పట్టుకోండి. ఆయన త్వరగా రాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం పట్టుకొని, ఈ మాటలు పట్టుకొని ముందుకు సాగిపోండి. ప్రభు కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి త్వరగా వచ్చే దేవుణ్ణి మనం ఎదుర్కోబోతున్నాం. త్వరగా వచ్చే గొప్ప ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం చూడబోతున్నాం. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం, ఈరోజు నువ్వు త్వరగా వస్తున్నానని మాట్లాడావు, నువ్వు త్వరగా రాబోతున్నానని మాట్లాడావు. ఇప్పుడే నీ కృప నీ బిడ్డల జీవితంలో జరిగించమని, అద్భుతంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. మేము భూమి మీద ఏం సంపాదించినా, ఏం సంపాదించకపోయినా మేము భూ సంబంధం కాము. మేము అచ్చటి వారం, అక్కడ నుండి రాబోతున్న ప్రభువుని కనిపెడుతున్న వారం. ఇదే నమ్మకంతో, ఇదే విశ్వాసంతో మేము ముందు కొనసాగడానికి కృపను అనుగ్రహించాం. ఎంతమంది అయితే ఈ మెసేజ్ వింటున్నారో వారందరి జీవితాల్లో నీ కార్యమును జరిగించండి. తొట్టిల్లిపోయిన వారిని లేపండి, పడిపోయిన వారిని లేపండి, చెదిరిపోయిన బ్రతుకులను ఆశీర్వదించండి. నీ కొరకు ఒక దీవెనకరముగా మార్చండి. మనుషులు మరిచినను మర్చిపోయే దేవుడు కాదు ప్రభువా. ఎంతమంది అయితే ఈ ఛానల్ చూస్తూ వేదనతో, పగిలిన గుండెతో ఉన్నారు, యేసు నామంలో వారి జీవితాల్లో నీ అద్భుతమును జరిగించమని ప్రార్థిస్తున్నారు. కృపను తోడుగా ఉంచండి. మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి, ఆశీర్వదించి, దీవెనకరంగా మార్చమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి ఈ ఛానల్ని షేర్ చేయండి, వినండి. ఉపదేశాన్ని పదే పదే మీరు వినండి. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.